జిఎన్ఆర్ టీవీకి స్వాగతం. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం వట్టివాగు సమీపంలో 15 సంవత్సరాల క్రితం శ్రీ సమ్మక్క సార్లమ్మ దారం సిద్ధు అని యువకుని కలలో కనిపించి కుంకుమ బర్ణి రూపంలో పట్టువాగు దగ్గర వెలిశాను అని జాతర జరిపించాలని నన్ను కోరిన భక్తులకు కొంగు బంగారమై సంతానం లేని వాళ్లకు సంతానం కలుగుతుంది, పెళ్లి కాని వారి పెళ్లిళ్లు జరుగుతాయని నన్ను నమ్మిన భక్తులకు కోరిన వరములు అన్ని అందుతాయని వారు పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉంటారని చెప్పడం జరిగింది. కావున ఈ సందర్భంగా ప్రధాన పూజారి దారసిద్ధు మాట్లాడుతూ ఆసియా ఖండంలోని అతి రెండవ కుంభమేళ అయిన శ్రీ మేడారం సమ్మక్క సార్లమ్మ జాతర ఏ విధంగా జరుగుతుందో అదే విధంగా ఆదివాసీ సాంప్రదాయాలతో మట్టివాగు శ్రీ సమ్మక్క సార్లమ్మ జాతర కూడా అదే విధంగా జరుగుతుంది. కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు ధనసరి సీతక్కను విన్నవించడంలో మా మహా జాతరకు ఏ విధంగా అయితే ప్రభుత్వ బడ్జెట్ విధించిందో అదే విధంగా ఈ వట్టివాగు సమ్మక్క సారక్క జాతర కూడా మీ వంతు సహాయ సహకారాలు ఉండాలని కోరుకోవడంలో మంత్రివర్యులు వెంటనే స్పందించి 50 లక్షల ఫండ్ ఇవ్వడం జరిగింది. కాబట్టి జాతరకు సంబంధించిన అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఇతర సమయం దగ్గర పడటంతో భక్తుల తాకిడి మొదలైందని ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. దారం సిద్ధు గారు మనతో పాటు ఉన్నారు. మరి అమ్మవారు ఎన్ని సంవత్సరాల నుండి ఇక్కడ ఈ జాతర యొక్క చరిత్ర ఏంటిదో ప్రధాన పూజారి దారం సిద్ధు గారి మాటల్లో తెలుసుకుందాం. అన్నగారు, ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇక్కడ అమ్మవారు వెలిసి? మీరు ఎన్ని సంవత్సరాల నుండి ఇక్కడ జాతర జరిపిస్తున్నారు? జిఎన్ఆర్ టీవీకి నమస్తే అండి. నా పేరు దారం సిద్ధు, వట్టివాగు సమ్మక్క సారలమ్మ ప్రధాన పూజారి. మరి ఇక్కడ సమ్మక్క సారలమ్మ జాతర ఒక ఆదివాసీ సాంప్రదాయ ప్రకారం మేడారంలో ఎలా జాతర చేస్తారో అదే విధంగా మేము జాతర చేయడం జరుగుతుంది. ఇక్కడ జాతర సమ్మక్క సారలమ్మలు వెలిసి 15 సంవత్సరాలు అవుతుంది. ఈ 15 సంవత్సరాల నుంచి మినీ జాతర, మహాజాతర చేయడం జరుగుతుంది. మరి మినీ జాతర అంటే మండమెలిగే కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మహాజాతర అంటే మరి సమ్మక్క సారలమ్మ, పగిడితరాజు, గోవిందరాజు, నాగులమ్మలను గద్దెకు ప్రతిష్టాపన చేస్తాం సార్. ఇక్కడికి ఎంతమంది భక్తులు వచ్చే అవకాశాలు ఉన్నాయి? మీరు ఈ జాతరకు, ఈ మహా జాతరకు ఎలాంటి ఏర్పాట్లు చేయడం జరిగింది? ఈ జాతరకు చుట్టుపక్కల 3 జిల్లాల నుంచి రావడం జరుగుతుంది సార్. ఈ జాతరకు మామూలుగా 7 లక్షలు 8 లక్షల మంది రావడం జరుగుతుంది. ఈ జాతరకు ఒక 2 నెలల క్రితం మేము మంత్రి సీతక్క గారిని కలవడం జరిగింది సార్. ఇక్కడ జాతరకు ఇంతమంది 10 లక్షల మంది 7 లక్షల మంది రావడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వం నుంచి మేడారంలో ఎలా అభివృద్ధి చేస్తున్నారు 200 కోట్లతోటి ఇక్కడ కూడా అభివృద్ధి చేయాలని మేము అడగడం జరిగింది, వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి మేడం గారు వెంటనే స్పందించి మేడారం ట్రస్ట్ నుంచి ఒక 53 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది సార్. ఇప్పుడు ఆ నిధుల నుండేనా ఇక్కడ అభివృద్ధి పనులు జరిగేది? ఇక్కడ నిధులు మరి ఈ వట్టివాగు సమ్మక్క సారలమ్మ జాతరకు 2 రేకుల షెడ్లు, భక్తులు ఉండడానికి 2 ఐండ్ బోర్లు, అమ్మవారి చుట్టూ డ్రిల్స్, మరి అమ్మవారి గద్దెల చుట్టూ డ్రిల్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 2 వాటర్ ట్యాంకీలు, 2 ఐండ్ బోర్లు, పైప్ లైన్ ఇవ్వడం జరిగింది సార్. ముందుగా అందరికీ నమస్కారం. శివగణాలందరికీ శనార్థి, బండార కులానికి శనార్థి, ఆచారమంతులకి శనార్థి. గత 2012లో అమ్మవారి ఇక్కడ నిలవడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా పెద్ద మేడారం కుంభమేళ మహాజాతర ఎలా జరుగుతుందో ఇక్కడ కూడా అలాగనే జరుగుతుంది. ఇప్పుడు ఈ సంవత్సరం అయితే ఇంకా బాగా 15 లక్షలు 18 లక్షల మంది దాకా రావడం జరుగుతుంది. ఇంతకుముందు 10 లక్షల మంది వచ్చేవాళ్ళు, ఇప్పుడు ఇంకా ఎక్కువ వస్తారని మేము ఆశిస్తున్నాము. కోరిన వారికి కొంగు బంగారం ఇస్తుంది, అడిగిన వారికి ఆడబిడ్డల్ని, అడిగిన వారికి కొడుకులను ఇస్తున్నది, ఇల్లు లేని వారికి ఇల్లు ఇస్తున్నది, పెళ్లి కాని వారికి పెళ్లిళ్ళు జరుగుతున్నాయి, సంతానం లేని వారికి సంతానం జరుగుతుంది. కానీ ఇంకా గుడి అభివృద్ధి ఇంకా ఇప్పుడైతే ఇంకా చాలా బాగా చేస్తున్నారు. ఇంకా బాగా చేస్తారని ఇంకా మన పెద్ద జాతర ఎలా జరుగుతుందో ఇక్కడ కూడా అలాగనే జరగబోతుంది. ఇంకా చాలా ఇప్పుడు పెద్ద జాతరలో ఏ విధంగా చేస్తున్నారో ఇక్కడ కూడా అదే రోజుగా 28వ తారీఖు పౌడిద్దరాజు, సారలమ్మ, గోవిందరాజు, నాగులమ్మ తీసుకురావడం జరుగుతుంది. 29వ తారీఖు బేస్తవారం రోజు సమ్మక్క తల్లిని తీసుకురావడం జరుగుతుంది చిలకలగట్టు నుంచి. సేమ్ అక్కడ పెద్ద జాతరలు ఎలా చేస్తున్నారో ఇక్కడ కూడా అలానే జరుగుతుంది, చాలా బాగా జరుగుతుంది. 2012 నుంచి నేను వస్తున్నాను ఇక్కడికి. ప్రతి ఒక్కటి నాకు అడిగిందల్లా అమ్మ ఇచ్చింది. ఇప్పుడు అందరు కూడా బాగుంటారు ఇక్కడికి వచ్చిన వాళ్ళు. పెద్ద జాతరలు అయితే ఎలా అడిగితే కొంగు బంగారం ఎలా చేస్తుంది ఇక్కడ కూడా అలానే చేస్తుంది. ఇది కూడా రాను ఇంకా నెక్స్ట్ ఇయర్ కాకుంటే ఇప్పుడు ఈ ఇయర్ కానీ మహాకుంభవేళ జాతర మేడారంలో ఎట్లా జరుగుతుంది ఇక్కడ కూడా అలాగనే జరుగుతుంది. గుడి అభివృద్ధి కూడా చాలా బాగా చేస్తున్నారు. అందరికీ థ్యాంక్ యూ. ఏమన్నా రీసెంట్గా శాంక్షన్ కూడా చేశారు, బలరాం నాయక్ వచ్చారు, ఇంకా అభివృద్ధి చేస్తామని మాకు మాట ఇచ్చారు. ఇంకా బాగా చేయాలని ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటున్నా. ఎవరికి హాని జరగకుండా చూసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.
జిఎన్ఆర్ టీవీకి ధన్యవాదాలు. అన్నయ్య వాళ్ళకి ఛాన్స్ ఇచ్చినందుకు, మాతో మాట్లాడిపించినందుకు. వాళ్ళు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకు. 1 సెకండ్, గాడ్ బ్లెస్ యూ అన్నయ్య వాళ్ళకి. నా పేరు ప్రియాంక, మాది ముత్యాలమ్మగూడెం. మేము ఇక్కడికి చాలా సంవత్సరాల నుండి వస్తున్నాం జాతరకి. కాకపోతే ఏంటంటే ఇక్కడ వచ్చే భక్తులు చాలా మంది ఉంటారు, చాలా రష్ ఉంటది కాబట్టి ఉండడానికి ప్లేస్ అండ్ బాత్రూమ్స్ ఉంటే బాగుండు. బోరింగ్స్ కూడా మన 2 ఉన్నాయి, కొంచెం ఎక్కువ పెడితే బాగుండు. అంటే వాటర్ బాగా ఇబ్బంది అవుతుంది కదా చాలా మంది కాబట్టి, అంత క్లీన్ గా ఉండి కొంచెం అన్ని బాగుంటే మంచిగా ఉండు అని అనుకుంటున్నాము. ఇంకా ఉండడానికి కూడా రూమ్స్ కూడా అవన్నీ కడితే బాగుండు. కొంచెం మరి చెట్లలో ఇబ్బంది పడతారు కదా చిన్న పిల్లలు వచ్చి చలికి, అందుకే కొంచెం బాగుంటే మంచిగా ఉండు అని అనిపిస్తుంది. లైట్స్ కూడా లేవు, మళ్ళీ చీకట్లో బాగా ఇబ్బంది పడతారు అందరూ. మొత్తం ఇట్లా స్తంభాలు అవి వేసి లైట్స్ కనెక్షన్ కూడా పెడితే ఇంకా బాగుంటుంది అని అనుకుంటున్నాము. జిఎన్ఆర్ టీమ్ కి థ్యాంక్స్. అందరూ మళ్ళీ సపోర్ట్ చేయండి ఈ ఛానల్ ని. నా పేరు గజ త్రివేణి, చిలుక్కేలపాడు. మాది మహబాద్ జిల్లా, సిరోల్ మండలం. మేము ఇక్కడికి రాబట్టి 15 సంవత్సరాల దాకా అవుతుంది. మాకు మంచిగా అనిపించి వస్తున్నాం. గతంలో చాలా, ఇప్పుడు చాలా డెవలప్ అయింది అనిపిస్తుంది. చాలా బాగుంది. గతంలో చాలా తక్కువ వచ్చారు, ఇప్పుడు డెవలప్ అవుతుంది కాబట్టి వస్తూనే ఉన్నారు. ఇప్పటి జనరేషన్ కి ఇది మంచి చాలా డెవలప్ అయింది. మాది మహబాద్ జిల్లా, ముత్యాలమ్మగూడెం. నా పేరు లక్ష్మయ్య. ఇక్కడ ఉండబడిన వసతులు చాలా తక్కువగా ఉన్నాయి. వీటి వల్ల మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈ గుడిని చాలా డెవలప్ చేయాలని, ఈ వాటర్ సోర్సెస్ లేదు, లైటింగ్స్ లేవు. చాలా భక్తులు, చాలా మంది వచ్చే భక్తులకు చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి ఈ అన్నిటినీ కొంచెం కాంగ్రెస్ గవర్నమెంట్లో మాకు అన్ని సౌకర్యాలు కల్పించాలని, ఇక్కడ ఉన్న గూడూరు మండలం కానీ మహబాద్ మండలం కానీ మా అందరికీ స్పెషలిస్ట్ కల్పించాలి. అసలు చాలా భక్తులు వచ్చిన వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వీళ్ళందరినీ మంచితనంతో ఇక్కడ ఉన్న సౌకర్యాలను అన్నిటినీ కొంచెం వాటర్ సోర్సెస్ ఎక్కువ దిశలో తీసుకొని, ఇక్కడ కరెంటు సప్లై లేదు, చాలా వచ్చే వాళ్ళకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి మన అందరూ కూడా సౌకర్యం కానీ మరుగుదొడ్లు కానీ కొంచెం దీన్ని కూడా కొంచెం అంటే ఇప్పుడు ధన్యవాదాలు గట్టిగా ధన్యవాదాలు.